డెంగీపై బ్రహ్మాస్త్రం క్యూడెంగా అందుబాటులోకి వ్యాధి నివారణ టీకా ఢిల్లీ జూలై 21 ప్రజారోగ్యానికి సవాలు విసురుతున్న డెంగ్యూ మహమ్మారి అంతానికి పరిష్కారం దొరికింది. డెంగ్యూ నివారణకు దేశంలోనే తొలిసారి ఒక టీకా అందుబాటులోకి రాబోతుంది. జపాన్కు చెందిన ప్రముఖ బయోఫార్మా సంస్థ తకేడా అభివృద్ధి చేసిన క్యూడెంగా వ్యాక్సిన్ భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది. ఈ విజయాన్ని టకేడా బయోఫార్మాసిటికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. 4 సంవత్సరాల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వారి వరకు అందరూ ఈ వ్యాక్సిన్ ను తీసుకోవచ్చు. గతంలో డెంగ్యూ వ్యాధి బారిన పడిన వారు సైతం ఈ టీకా తీసుకోవటం ద్వారా భవిష్యత్తులో దాని నుంచి దీర్ఘకాలం పాటు రక్షణ పొందొచ్చు. ఎటువంటి ముందస్తు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. 3 నెలల విరామంతో 0.5 ml చొప్పున 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. డెంగ్యూలో 4 ఉపరకాల నుంచి రక్షణనిస్తుంది. డెంగ్యూగా వ్యాక్సిన్ ను 2022లో ఆవిష్కరించగా 43 దేశాలు అనుమతులు ఇచ్చాయి. ఇప్పటి వరకు 4.3 కోట్ల డోసులను ప్రజలకు ఇచ్చి చూడగా మంచి ఫలితాలు కనిపించాయి. ఈ టీకా తీసుకున్న 7 ఏళ్ల తర్వాత కూడా 90% మందికి డెంగ్యూ కారణంగా ఆసుపత్రిలో చేరకుండా రక్షణ లభించినట్లు తెలిసిందే. ఇప్పటి వరకు 7 ఏళ్ల డేటానే అందుబాటులో ఉంది. కానీ అంతకు మించి దీర్ఘకాలం రక్షణనిస్తుందని టకేడా చెబుతోంది. పిల్లలు, పెద్దల్లోనూ ఈ టీకా సురక్షితమని, ఎలాంటి దుష్ప్రభావాలు చూపించడం లేదని వెల్లడైంది. ఇప్పటి వరకు డెంగ్యూ నివారణకు చికిత్స ఏదీ లేదు. వైరల్ జ్వరం బారిన పడి పరిస్థితి తీవ్రంగా మారినా సాధారణ చికిత్సతోనే కోలుకునేలా చేస్తున్నారు.